హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. కరకట్టకి ఇల్లు కొంప అనాలనిపిస్తుంది. కరకట్ట కొంప అది కలిసొస్తుంది. కానీ మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నివసించేటటువంటి లింగమనేని గెస్ట్ హౌస్ అని ప్రేమగా పిలుచుకునే కరకట్ట గెస్ట్ హౌస్, కరకట్ట ఇల్లు అని ఇప్పుడు చెప్పాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకొచ్చిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు ఆ లింగంలేని గెస్ట్ హౌస్‌కి దగ్గర దగ్గర 3.5 కోట్లు వెచ్చించి అధునాతనంగా తయారు చేయిస్తూనే ఉన్నారు. అదేంటో మరి నాకర్థం కాదు. ఈ కరకట్ట పైన ఉన్నటువంటి ఈ లింగమనేని గెస్ట్ హౌస్‌ని లింగమనేని గెస్ట్ హౌస్ అంటున్నాను. ఎందుకంటే దానికి రెంట్ కూడా కడుతుంది కాబట్టి ఏపీ గవర్నమెంట్. ఓకే. లింగమనేని గెస్ట్ హౌస్‌లో చంద్రబాబు నాయుడు గారుంటూ ఆయనకి రెంట్ కడుతూ, ఆ ఇంటిని ఎప్పటికప్పుడు పునరుద్ధరించుకుంటూ అద్భుతంగా తీర్చిదిద్దుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని నాది ఒకే ప్రశ్న అడగాలనుంది. సార్, ప్రజల సొమ్మును, ప్రైవేటు ప్రాపర్టీని అద్దెకు తీసుకొని వాడి ప్రాపర్టీలో మీరు ఉండి, మీరు దానికి డబ్బులు కడుతూ అది సొంత ఇల్లైనట్టు ఇన్ని రెనోవేషన్స్, ఇన్ని అడ్జస్ట్‌మెంట్స్, ఇంత నిధులతో బాగు చేస్తున్నారు. ఎందుకు సార్ అని నన్ను అక్కడ అడగాలనుంది. ఎందుకంటే ప్రజల సొమ్ముతో ప్రైవేటు వ్యక్తుల గెస్ట్ హౌస్‌ని రోజు రోజుకి పునరుద్ధరించుకుంటూ, అధునాతనంగా తయారు చేసుకుంటూ, మళ్ళీ దానికి రెంట్‌లు కట్టుకుంటూ ఇంత చేస్తున్నారే ఎందుకలా? ముఖ్యంగా ఇప్పుడు కూడా దగ్గర దగ్గర 1,07,00,000 ఈ కరకట్ట మీద ఉన్నటువంటి అద్భుతమైనటువంటి లింగమనేని గెస్ట్ హౌస్, అదే వర్షం వస్తే మునిగిపోయిద్దని అందరూ అంటూ ఉంటారు. అలా మునిగిపోయే ముందు వరదలేమన్నా వస్తే లింగమనేని గెస్ట్ హౌస్ ఎక్కడా మునిగిపోకుండా ఆ వాటర్‌ని కంప్లీట్‌గా విజయవాడలోకి మళ్లించేటటువంటి సదుపాయాలు కూడా చేశారు. గతంలో బ్యాక్ వాటర్ వస్తుందని తెలిసి, ఫ్లడ్స్ వస్తున్నాయని తెలిసి అన్ని గేట్లు ఎత్తేసి వాటర్‌ని విజయవాడలోకి వదిలేస్తే విజయవాడ పూర్తిగా మునిగిపోయింది. కానీ కరకట్ట కుంప మీదకి మాత్రం చుక్క నీరు రాకుండా కాపాడగలిగాడు ఎన్నో ప్రాణాలని బలిచ్చి. అటువంటి ప్రాంతాన్ని, అటువంటి కరకట్ట మీద ఉన్నటువంటి ముంపు ప్రాంతంలో మునిగిపోయేటటువంటి మీకేం చెప్పాలంటే పర్యావరణ శాఖ కూడా వాళ్ళు క్లియర్‌గా నోటీసులు ఇవ్వటం కూడా జరిగింది. కరకట్ట మీద ఇది ముంపుకు గురయ్యే ప్రాంతం కాబట్టి లింగమనేని గెస్ట్ హౌస్‌ని నిర్దాక్షిణ్యంగా, నిర్మొహమాటంగా పీకేయాలి అని. కానీ మనకున్న అధికార బలంతోనో, అర్థబలంతోనో, లేదంటే మనకున్నటువంటి కుసంస్కారంతోనో ఇంకా ఆ గెస్ట్ హౌస్‌ని అలాగే కంటిన్యూ చేస్తూ, దాన్ని ప్రజల సొమ్ముతో అధునాతనంగా తీర్చిదిద్దుతూ ఎందుకు ఇంత కష్టపడుతుందని అర్థం కావట్లేదు. కరకట్టలో ప్యాలెస్‌కి మరమ్మతుల కోసం 1,07,00,000 ఇప్పుడు మళ్ళీ ఒక జీవో ద్వారా రిలీజ్ చేయటం జరిగింది. గతంలోనే ఈ కరకట్ట ప్యాలెస్‌కి 2,65,00,000తో మళ్ళీ అధునాతనంగా తయారు చేశారు గతంలో. మళ్ళీ ఇప్పుడు 1,07,00,000 తోటి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు. ఇటీవలే చంద్రబాబు ఢిల్లీ నివాసాన్ని కూడా ఒక 95,00,000 ఖర్చు చేశారు. ఎవడి సొమ్ము? ఆంధ్రప్రదేశ్ ప్రజలు కష్టపడి పన్నుల రూపంలో కట్టిన సొమ్ము, లేదంటే మనకున్నటువంటి న్యాచురల్ సోర్సెస్, గనులు, వాటరు ఇలా అన్నీ తాకట్టు పెట్టి తీసుకొచ్చినటువంటి డబ్బుల్ని ఇలా స్వతహాగా వీళ్ళ సొంత ఫ్లైట్లు కొనుక్కొని అటు ఇటు వెళ్ళటానికి, సొంత ఫ్లైట్‌ల్లో ట్రావెల్ చేయడానికి మన సొమ్ముతోటి నెలకి దగ్గర దగ్గర 20,00,00,000 ఖర్చు పెడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, లోకేష్ కలిసి. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న హయాంలో నెలకి 1,50,00,000 ఖర్చు పెడితేనే అదేదో పెద్ద ఇదన్నట్టు చెప్పేవారు. ఇప్పుడు నెలకి దగ్గర దగ్గర 6.5 కోట్లు ఖర్చు పెడుతున్నారు. 3 నెలలకి మనం చూస్తే 19,70,00,000 అక్షరాల ప్రజల సొమ్ము వీళ్ళు విజయవాడ నుంచి హైదరాబాద్‌కి డైలీ ట్రావెల్ చేయడానికి వాడుతూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కరకట్ట మీద ఉన్నటువంటి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు నివసించే లింగమనేని గెస్ట్ హౌస్ కూడా ఇంత డబ్బులతో ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారనేది వార్తలు. ఒకసారి వినండి. లోని కరకట్ట ప్యాలెస్ కు మరోసారి భారీగా నిధులు కేటాయించుకున్నారు చంద్రబాబు. 1.07 కోట్లు మంజూరు చేశారు. కరకట్ట ప్యాలెస్ లో మరమ్మతుల కోసం ఈ నిధులు కేటాయించారు. ఇప్పటికే కరకట్ట ప్యాలెస్ కు 2.65 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. ఇప్పుడు మరోసారి 1.07 కోట్లు వృధా చేసేందుకు ఉత్తర్వులు ఇచ్చారు. ఇటీవలే ఢిల్లీలోని చంద్రబాబు నివాసానికి 95 లక్షలు ఖర్చు చేశారు. ఇప్పుడు మరోసారి కరకట్ట ప్యాలెస్ కోసం కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ప్రభుత్వం దుబారా చేస్తున్నారు.
ఒక విషయం నేను మీకు క్లియర్ చెప్తా. మన గుంటూరు, విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఎంత మంచి ప్లేస్ కొని ఇల్లు కట్టించుకున్నా కూడా వీళ్ళు ఇన్వెస్ట్ చేసిన 4,00,00,000కి అద్భుతమైన బిల్డింగు గవర్నమెంట్‌కి శాశ్వతంగా ఒక భవనం ఉండేది. ముఖ్యమంత్రి నివాసానికి ఒక ఇల్లుండేది. ఎంత ముందు ఖర్చు పెట్టిన 2,65,00,000 ఇప్పుడు రిలీజ్ చేసిన 1,07,00,000 మొత్తం కలిపితే దగ్గర దగ్గర 4,00,00,000 దగ్గరున్నారు కదా! 4,00,00,000కి గుంటూరు, విజయవాడ ప్రాంతంలో సీఎం నివసించటానికి అనువైనటువంటి స్థలం ఒక ఎకరం కొని అందుట్లో కన్‌స్ట్రక్షన్ చేసినా కూడా అద్భుతంగా ఇల్లు కట్టుకునేవారు 3,00,00,000తో. మహా అయితే ఇంకో 1,00,00,000 పెట్టి అద్భుతంగా కట్టిన సొంత ఇల్లంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండేది. కానీ లింగమనేని అనే ఒక వ్యక్తి దగ్గర తీసుకున్న గెస్ట్ హౌస్‌ని ఇన్ని విధాలుగా మోడిఫై చేసి, మళ్ళీ వీళ్ళు వెళ్ళేటప్పుడు నెక్స్టు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వస్తే మళ్ళీ అదే రోడ్డు పక్కన అలా పడుంటది. దానికి సంబంధించిన ఇప్పటివరకు పెట్టిన ఖర్చుని లింగమనేని వాళ్ళ ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఏంటిది? ఏంటిది? ఏంటిది చంద్రబాబు గారు? విజనరీ అంటే ఇదా? విజన్ 2047 అంటే ఇదా? వాడండి. ఈ వీడియో చూసే ప్రజలన్నా కొద్దిగా మేలుకోవాలని కోరుకుంటూ, ప్రజల సొమ్ముని ఏ విధంగా సర్వనాశనం చేస్తున్నారో దయచేసి అర్థం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్. ఎయిర్ హోస్టెస్, పైలట్ కావాలి అన్నదే మీ కల? అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి.